ఏంటమ్మా దాని న్యూసెన్స్? వాళ్ళెవరినో తీసుకొచ్చింది. ఏంటనయ్య, ఇది చిరాకా భయమా? భయమా? నాకెందుకు? ఏమో, వాళ్ళని వాళ్ళ చేతిలో గన్స్ని చూసి నువ్వు ఎక్కడ టెన్షన్ పడుతున్నావు అని. అది ఇంటి పరువు ఎంత తీయాలో అంతా తీసేసింది అత్తయ్య. అవునత్తయ్య, ఇప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చి వీళ్ళెవరంటే ఏం చెప్తాం? పిల్లలు కూడా పొల్యూట్ అయిపోతున్నారమ్మా. వాళ్ళు భయపడుతున్నారు. ఇళ్లలో గన్స్ పట్టుకుని తిరగడం ఏంటి? ఏం మాట్లాడవేంటమ్మా? ఏం మాట్లాడం నాన్న? నీ చిన్న భార్యను ఏవైనా అంటే మీ అమ్మ ఒప్పుకుంటుందా? దాని మీద ఈగ వాలనివ్వదు. మనం ఏమైనా అన్నా కూడా అది అక్కడ చెప్తుంది. ఏం చేస్తాం చెప్పు? చూస్తూ ఊరుకోవడం తప్ప. పెద్దమ్మ ఏమనుకుంటా నేను చూసుకుంటానమ్మా. నువ్వు వాళ్ళని ఏం చేస్తావు చెయ్యి. ఏమీ చెయ్యక్కర్లేదు, చూస్తూ ఉండండి. మనందరం కలిసి బాగా ఆలోచించి వాళ్ల చేతే దాన్ని 4 తన్నించేలా చేద్దాం. ఇకపైన ఇలాంటి పిచ్చి చేష్టలు పిల్ల చేష్టలు చేయకుండా బుద్ధి చెప్దాం. ఇలా అన్నారు, బాగుంది అత్తయ్య. అయితే యాక్షన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టం. మీరెవరు అసలు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా అమ్మ తనకి రక్షణగా తెచ్చుకుంది. అంటే సెక్యూరిటీ అని. అంటే చిన్న మమ్మీనేమన్నా అంటే డిషుమ్ డిషుమ్ అని కాల్ చేస్తారా? కాల్చరు, తంతారంతే. అయితే మనం కూడా ఇలాంటి వాళ్ళని తెచ్చుకుందామా? రాము, వస్తున్నానమ్మా. అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తాను. ఒకసారి గన్ ఇస్తారా? పేల్చిస్తాను. ఏంటి? మిమ్మల్ని షూట్ చేయను, సరదాగా గాల్లో కాల్చిస్తాను. నాకు గన్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఉండరా ఈశ్వర్? ఆంటీ, చిన్న మమ్మీ నవ్వ తిట్టినా ఊరుకోరా? మా నాన్నమ్మ చిన్న మమ్మీని తిట్టినా ఊరుకోరా? మా తాత తిట్టినా ఊరుకోరా? మేము తిట్టినా ఊరుకోరా? ఈశ్వర్ పద, రావే రాజీ. చూసారా, చిన్న మమ్మీ మనల్ని కొట్టమందంట. అందుకే మనం ఊరుకోకూడదు. చిన్న మమ్మీకి బాగా బుద్ధి చెప్పాలి, లేకపోతే మనల్ని కొట్టమని చెప్తుందా? మరేం చేద్దాం? చిన్న నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అవును, నాన్న ఏదో ఒకటి మంచి ఐడియా ఇస్తారు. పదండి. ఎవరికే? నిన్నే అడిగేది. ఎవరికి అని అడుగుతున్నాను. మీ వాళ్ళకే. టీ కావాలన్నారట, ఇస్తుంది. ఓహో, అంటే నన్ను ఏమీ చేయలేక వాళ్ళని మంచు చేసుకుంటున్నారన్నమాట. అరెరెరే, ఏం తెలివితేటలే మీవి. టీ అడిగితే టీ ఇవ్వడం తెలివితేటలా? మరి కాదా? ఎక్కడ మిమ్మల్ని ఈ వీరధీరలు ఫుట్బాల్ ఆడతారో అని భయంతో చస్తూ వాళ్ళని మంచు చేసుకుంటున్నారన్నమాట. రేఖ, వాళ్ళకి టీ ఇవ్వనివ్వు. ఓహో, ఇదంతా మీ ప్లానింగా అనుకున్నాను. ఇలాంటి రాజకీయ చతురత ఈ తింగర్ దానికి, ఈ పిల్ల కాకి ఎక్కడదబ్బా అనుకున్నాను. చూసావే అమ్మా, అప్పుడే శ్రీమతి జగదీశ్వరి దేవి గారు రాజీకొచ్చేశారు. నాకేం తెలీదమ్మడో. ఇందులో తెలియకపోవడానికి ఏముందే? వీళ్ళు నా వాళ్ళు. వీళ్ళకి కాఫీ టీలు ఇస్తే నేనే ఇవ్వాలి, లేదంటే నువ్వివ్వాలి. కానీ వీళ్ళివ్వడం ఏంటి? దీన్నేమంటారు చెప్పు?
దీనా రాజీ పడ్డం అంటారు. నో 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 రాజీ అని అంత పాష్ గా అనడం ఎందుకే? కాళ్ళ బేరానికి వచ్చారు అంటే కరెక్ట్ గా ఉంటుంది. అమ్మా అక్షర, నువ్వు వెళ్ళి వాళ్ళకి వేడి చేసివ్వు. పాపం ఇందాకెప్పుడు అడిగారు వాళ్ళు. ఇది చల్లారిపోయి ఉంటుంది, వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏయ్ ఎక్కడికే వెళ్ళేది? చెప్పాను కదా, ఇస్తే నేనే ఇవ్వాలి. కంట్రోల్ ధీరా, కంట్రోల్. సారీ కామ్రేడ్స్. ఇట్స్ ఆల్ రైట్. అమ్మయ్యా బతికిపోయాను. చూసావా, ఇదే రాజకీయం అంటే. నువ్వెలాగూ ఇలా చేస్తావని తెలిసే మేము ఇలా చేశాం. ఈరోజు ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. రేపు ఆ తర్వాత రోజు అలా అన్నారు. ఇద్దరూ కలిసి నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు. నాకు అదే అనుమానంగా ఉందమ్మడు. పదా నడవే. అబ్బా అబ్బా, వదిలివే వదిలివే. ఏంటి నువ్వు వాళ్ళ ముందు నా పరువు తీయడానికి ట్రై చేస్తున్నావేంటి? అయ్యో అది కాదమ్మడు, నేను చెప్పేది కొంచెం సావధానంగా విను. సావధానం లేదు, దేవదానం లేదు. ఇంకోసారి నువ్వు ఇలా నేను చెప్పేది అనుకుండా ఓ ఇచ్చేస్తున్నావు. సరే చెప్పవే. ఇప్పుడు ఏంటంటే అమ్మడో, వాళ్ళ జీతాన్ని పనిచేసేవాళ్ళు అవునా? అయితే లేదు గితే లేదు, చెప్పేది విను. వింటున్నాను కదా అని రెచ్చిపోకుండా తొందరగా చెప్పు. నువ్వేదన్నా అంటే తల్లిని కాబట్టి పడుతున్నాను, కానీ నేను తప్ప ఈ భూప్రపంచంలో నువ్వేమన్నా అంటే నేను తనకుండా వదిలిపెట్టే వాళ్ళు ఎవరన్నా చెప్పు. నీకు గంట టైం ఇస్తున్నాను, ఆలోచన చెప్పు. చెప్పలేవే. గంట కాదు, 2 గంటలు కాదు, 2 రోజులు టైం ఇచ్చినా నువ్వు చెప్పలేవే. చివరికి ఆ మస్తానిగాడి భార్య నాగమణి కూడా కొట్టినట్టుగా. అంటే మొన్న అనుకుంటుంటే విన్నానులే, అందుకని ఆడ జీతం ఇస్తున్నాను కదా అని ఊరికే అదే రెచ్చిపోమాక చిత కొట్టేయగలరు. వాళ్ళ మోహం. ఎక్స్ట్రా ఇంకో 10,000 పడేస్తే వాళ్ళే నోరు మూసుకొని పడుంటారు. సరే నీ ఇష్టం. డబ్బుతో ఏదన్నా కొనొచ్చు, ఎవరినన్నా కొనొచ్చు అనుకుంటే జైలు ఇంత రద్దీగా ఎందుకుంటాయి అమ్మడో. సర్లే చెప్పినప్పుడు వినవు. ఏదో నీ తల్లి కాబట్టి వాళ్ళంటావు నీ ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్తున్నా. వెళ్ళి వాళ్ళ పొయ్యి మీద అన్నం పెడతాను. అదేంటే బిర్యానీ అందరికి తెప్పించాను కదా. అందరికంటే అదే ఆ తొట్టుగంతో సహా అందరికి. ఆవిడ గారికి మామూలు అన్నం చాలే, వాళ్ళని ఊరికే నెత్తినెక్కించుకోకు. అది కాదే, తల్లిని చెప్తున్నాను విను. వాళ్ళకి మామూలు అన్నం పెడతాం, బిర్యానీ పెట్టను. నువ్వు ఊరుకో అంతే తప్ప. ఇవాళ మీ అందరి కోసం స్పెషల్ గా బిర్యానీ తెప్పించాను. హ్యాపీగా భోంచేయండి. మాంసాహారం మనం తినకూడదమ్మా. ఇంకోసారి నాకు నీతులు చెప్పామంటే డొక్క చిచ్చి డోలు కడతాను. రాము, వినేవాళ్ళకి చెప్పాలి కానీ వివేకం లేని వాళ్ళకి చెప్పినా వేస్ట్ రా. బాగా చెప్పారు కార్తికేయ గారండి. సరే సర్లే భోంచేయండి. వీరా ధీరా రండమ్మా, మీరు కూడా భోంచేతురు గాని.
వాళ్ళ కోసం సపరేట్ గా చేసేయాలండి. తీసుకురా త్వరగా పాపం. వీరా ఆంటీకి అసలే ఆకలి ఎక్కువ. అసలే దీరా ఆంటీకి కోపం ఎక్కువ. తీసుకొస్తానండి. ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఏం లేదమ్మా, పిల్లలు అన్నాక నవ్వకుండా ఎలా ఉంటారు గాని నేను తెప్పించిన బిర్యానీని సిగ్గు లేకుండా అదే సిగ్గు పడకుండా తినండి. వడ్డించవే తింగర్దానా. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా ఏంటి? మేడం సారీ దీరా ఆంటీ, మా పెద్దమ్మ ఏమి అనదులే. ముందు ఆ గన్స్ తీసి మీరు కూడా కూర్చోండి. అవునమ్మా, కూర్చోండి. చూశారు కదా, మనం చెప్తేనే వాళ్ళు ఏదైనా చేసేది. సరే కూర్చోండి. ఇదిగోండి అమ్మా, మీకోసం స్వయంగా వండాను. కుక్కర్ లో రైస్ వేసి మ్మ్. స్విచ్ ఆన్ చేస్తే అదే 20 minutes లో అన్నం అయిపోతుంది. మరి నువ్వు వండడం ఏంటి చుంచు? చచ్చు ప్రశ్న లేకుండా తినండి ముందు. ఆ, మీరు వడ్డించుకోండి అమ్మా, వడ్డించుకోండి. ఓ మై గాడ్, ఇందులో బల్లి పడింది. బల్లి పడ్డం ఏంటి? బల్లి విషయం కదా నాన్నమ్మ గారండి. అవన్నీ దొరక మాటలు, ఇప్పుడు అవేమీ లేవు. మీరు తినండి అమ్మా. ఉండండమ్మా. నాన్న, మనం తర్వాత భోంచేద్దాం. వీరా ఆంటీ రండి భోంచేద్దాం. దీరా ఆంటీ, ఇది చాలదనుకుంటే మేము లేస్తాం. మీరు దేవతలమ్మా, దేవతలు. దొండించమని చెప్తే దండం పెడతారేంటి? దండం పెట్టాల్సింది ఇక్కడ. సిగ్గు లేకుండా తినమన్నావు కదా, మేం తినలేదు సరికదా. నీ బిర్యానీతో నీ సెక్యూరిటీ వాళ్ళని మా వాళ్ళుగా చేసుకున్నాం. జస్ట్ ఈశ్వర్ వేసిన బొమ్మ బల్లితో. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. చూస్తూ ఉండు, ఇంకా ముందు ముందు. పిల్లలు రండి, రామ్మా. ఏడ్చింది చాలు, వచ్చి మెక్కండి. నువ్వు వాగవే. ఏమన్నావే? బిర్యానీ పెట్టు అని చెప్తే తల్లిని చెప్తున్నా నొస పెట్టావు. ఇప్పుడు ఏమైందో చూసావు కదా. పదవే, నిన్ను ఇలా కాదు, నీ సంగతి చెప్తాను. పద. దీరా, నాకు మేడం పద్ధతి ఏం నచ్చట్లేదు. నాకు వాళ్ళ అమ్మ పద్ధతి కూడా ఏం నచ్చట్లేదు. ఏం చేద్దాం? మానేద్దామా? చూద్దాం. ఎంత సెక్యూరిటీ అయినా బేసిక్గా మనం ఆడవాళ్ళం, అందుకని కొంచెం సహనంగా ఉందాం. ఏమోనమ్మా, నాకు మాత్రం నచ్చట్లేదు. మీదేవురమ్మా? తాడేపల్లి. మీది? దాచిపల్లి. ఎందుకు మేడం? ఏమీ లేదమ్మా, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే ముచ్చటేసి అడిగాను. ఇదిగో, ఇవి మీకోసమే తెచ్చాను. మాకెందుకు మేడం? ఏ ఇవ్వకూడదా? అలా అని కాదు, నా తోడబుట్టిన వాళ్ళు అనుకుని ఇస్తున్నాను. మీకు చీరలు తక్కువగా ఉన్నట్టున్నాయి, తీసుకోండి. ఏంటి
కట్టుకున్న చీరలు ఇస్తున్నానన్నా? నేను ఒక్కసారి కట్టుకున్న చీర మళ్ళీ కట్టనమ్మా. ఎప్పటికో 6 నెలలకో సంవత్సరానికో కడతాను. తీసుకోండి. అత్తయ్య, ఆ చీరలు ఎంతో తెలుసా? 2 కలిపి 1,00,000. నేనే తీసుకొచ్చాను. ఆప్యాయతకి వెలకట్లేం కదలేక. మీరు వెళ్ళి ఈ చీరలు కట్టుకురండి అమ్మా. అది కాదత్తయ్య, మేమైనా కట్టుకునే వాళ్ళం కదా. ఏమ్మా, ఇప్పుడు ఈ చీరలు వాళ్ళకివ్వడం నీకిష్టం లేదా ఏంటి చెప్పు? నీకిష్టం లేకపోతే ఇవి నీకిచ్చేసి 1,50,000 పెట్టి కొత్త చీరలు కొని వాళ్ళకిస్తాను. అంతేగాని వాళ్ళకివ్వడం మాత్రం మాన్ను. సరే అత్తయ్య, మీ ఇష్టం. తీసుకోండమ్మా. మీదెంత మంచి మనసు మేడం. అదేం లేదమ్మా, ఏదో నా సంతోషం కొద్దీ ఇచ్చాను. కట్టుకురండి. ఏంటి, మీ మేడం ఏమైనా అంటుందేమోనన్నా? ఏమీ అందు. నేను చెప్తానుగా, వెళ్ళండి. అత్తయ్య, మీరు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? తప్పకుండా అవుతుంది. చూస్తూ ఉండు. అబ్బా, ఎంత మంచి చీరో. చాలా ఖరీదైన చీర. ఇంతవరకు ఎప్పుడూ కట్టుకోలేదు నేను. ఇప్పుడే మా శ్రీవారికి మెసేజ్ చేస్తా. చాలా మంచి చీర కట్టుకున్నానుగా నేను. మెసేజ్ చేస్తా. నానమ్మ, నువ్వు చెప్పింది జరుగుతుందంటావా? తప్పకుండా జరుగుతుంది. బల్లిది జరగలా, ఇది అలాగే జరుగుతుంది. ఎలక్క బోన్లోకి వచ్చిందత్తయ్యా.